బియ్యం పిండి కొంచెము, బియ్యం పిండి 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, మళ్ళీ శనగగింజలు, మిరపకాయలు అంతా మిక్సీకి వేసుకొని మళ్ళీ అందులోకి వేసుకోవాలా. మిక్సీకి వేసుకున్నవన్నీ అందులోకి వేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి బాగా పిసకాల. అందులో కొంచెం ఫుడ్ కలర్ కొంచెం మిక్స్ చేసి అలా పిసకాల. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి నీట్గా. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి నీట్గా. ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం నానబెట్టాలి. అన్నీ ఇలా ఉండలు చేసుకొని అలా ఒత్తేయాలి. అంతా అన్నీ అలా ఒత్తుకునేయాలి నీట్గా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెద్దగా ఒత్తుకొని అట్లా సైడ్కి పెట్టుకునేయాలి. అన్నీ సైడ్ పెట్టుకునేయాలి. ఇలా అన్నీ నీట్గా ఒత్తుకునేయాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్లో వేసేయాలి. అంతా వేసిన తర్వాత కొంచెం బాగా లో ఫ్లేమ్లో బాగా కాల్చాలి. లో ఫ్లేమ్లో బాగా ఉడకాగాలి. చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నిప్పట్లు.